హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను మామూస్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4-5 ఎండుమిర్చిని యాడ్ చేయాలి. ఈ చట్నీ కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు టమాటా కూడా చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఈ మామూస్ చట్నీ చేయాలంటే ఇంకేదో కొత్త ప్రాసెస్ అని మనం అందరం అనుకుంటాం, కానీ చాలా ఈజీ. అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటో కూడా అలాగే ఎండుమిర్చి కూడా చాలా సాఫ్ట్ అయిపోయినాయి. రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీలో యాడ్ చేయాలి టమాటాలని. దీని మొత్తాన్ని మిక్సీలో యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం బయట కూడా ఎప్పుడు కొనుక్కోము. బయట అన్ని టేస్టింగ్ సాల్ట్లు, సాసులని, అవని ఇవని అన్నీ వాడతారు. మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కొంచెం పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేయాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేయాలి. మొత్తాన్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవడమే. కలుపుకొని 2-3 నిమిషాలు సిమ్లోని వేయించుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా ప్రాసెస్ అనేది.
ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్గా అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా ఈజీ కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.